వాస్తవికతకు దగ్గరగా సినిమాలు తీయటం, ఈ సినిమాలు తీసే విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమ కంటే కూడా తమిళ చిత్ర పరిశ్రమ అనేది తొలి నుంచి కూడా ముందుంటూ వస్తుంది. ఎందుకంటే రియలిస్టిక్ సినిమాలు వాటిని ఉన్నది ఉన్నట్టుగా తీయటం, హార్డ్ హిట్టింగ్గా తీయటం, సో దాని ద్వారా మంచి విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకోవటం అనేది తమిళ చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఉంది. అయితే ఈ మధ్య తెలుగులో కూడా ఈ తరహా కల్ట్ సినిమాల రూపకల్పన అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వీటికి ఆదరణ ఉంటేనే తదుపరి ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ ఈ కథలను తీసుకునే విషయంలో కూడా కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో అలా ఇప్పుడు ఒక వాస్తవిక సంఘటన ఆధారణ బేస్ చేసుకుని దానికి ఒక సినిమాటిక్ రూపకల్పనలో చేసిన ఒక సినిమా అనేది ఇప్పుడు థియేటర్స్లో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా. ఈ సినిమా గత వీకెండ్లో రావడం జరిగింది. అయితే ఇందులో కథ ప్రకారం కానీ కథనం ప్రకారం కానీ రియలిస్టిక్గా వాళ్ళు రియలిస్టిక్ అప్రోచ్తో తీయటం జరిగింది. వాళ్ళు ఎంచుకున్న పాయింట్ అనేది లవ్ స్టోరీ అయినప్పటికీ కూడా ఇందులో ఒక సన్నివేశం అనేది ప్రధానంగా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఏంటి అంటే కనుక ఇందులో కథపరంగా హీరోని కానీ హీరో పాత్ర ఎవరైతే సోదరు ఉన్నారో వాళ్ళిద్దరిని అవమానపరిచే విధంగా కూడా ఈ సినిమాలో చిత్రీకరించిన విధానం అనేది ఆడియన్స్ని బాగా కనెక్ట్ చేసింది. అసలు ఏంటి దీని వెనక కథ ఏంటి అంటే కనుక నిజానికి 4 ఏళ్ల క్రితం 2020 సంవత్సరంలో తూర్పుగోదావరి సీతానగరంలో వరప్రసాద్ అనే ఒక దళిత యువకుడు ఇసుక మాఫియాని అడ్డుకున్నాడని చెప్పేసి పోలీస్ స్టేషన్లోనే అతన్ని పిలిపించి అధికార వైసీపీకి సంబంధించిన నాయకులు కొందరు శిరోమండనం చేయటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంఘటన అనేది చాలా సంచలనంగా మారింది. పోలీస్ స్టేషన్లోనే స్వయాన ఒక దళిత యువకుడిని అధికార మదంతో కులానికి సంబంధించి అంటే తక్కువ జాతి కులం వాడు ఇతను మన్ని ఎదుర్కోవటం ఏంటి అనే కోణంలో కులాహంకారాన్ని కూడా చూపిస్తూ కూడా అప్పుడు అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కొందరు అతన్ని పోలీస్ స్టేషన్లోనే ఉంచి శిరోమండనం చేయటం, అయితే అతను కేసు పెడదామని చెప్పేసి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సహకరించకపోవటం, తర్వాత ఈ విషయం అనేది సంచలనంగా మారటం, మీడియాకి ఎక్కటం, ప్రముఖంగా ప్రజా సంఘాలు కానీ వాళ్ళందరూ కూడా ఈ విషయం మీద తీవ్రమైన విమర్శలు అధికార పార్టీ మీద చేయడంతో అప్పుడు ఎవరైతే ఈ సంఘటనకు పాల్పడ్డారో ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఒక కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే అనంతరం ఆ కేసు నమోదు చేసిన తర్వాత ఈ కేసు నుంచి తాము కొట్టేయాలి, తమ పేర్లు తొలగించాలి, ఈ కేసును కొట్టేయాలి అని చెప్పేసి అధికార పార్టీ నాయకులే కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా దాదాపు 3 ఏళ్లుగా కూడా ఈ కేసు అనేది కొనసాగుతూ వస్తుంది. ఈ పిటిషన్ మీద తాజాగా కొద్ది రోజుల క్రితమే ఈ కేసు కొట్టేయడానికి వీలు లేదు, దీని మీద విచారణ జరగాల్సిందే అని చెప్పేసి కూడా న్యాయస్థానం ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అంబాజీపేట సినిమాలో కూడా ఇదే తరహా హీరో పాత్రధారికి సంబంధించి తక్కువ కులంవాడు, తక్కువ స్థాయికి సంబంధించిన కులంవాడు కావటం, అతను ప్రేమ కథకు సంబంధించిన కొంత ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ కథలో ఎన్నుమ చేయడంతో పాటు కులానికి సంబంధించి కులహంకారానికి సంబంధించి అంటే గ్రామంలో పెద్ద మనిషిగా ఉంటూ అధికారం చెలాయించే ఒక మనుషులు ఈ రకంగా తమకు ఎదురు తిరిగి తమ చెప్పిన మాట వినకుండా అంటే తమ స్థాయికి తగ్గట్టు కాని మనుషులు వీళ్ళందరూ అంటూ కూడా వాళ్ళకి పరువుకు భంగం కలిగించే విధంగా ఈ రకమైన చర్యలకు పాల్పడతాం. ఇదంతా కూడా సినిమాలో వాస్తవికతను జోడించి రియలిస్టిక్గా చాలా తీయటం జరిగింది. అంబాజీపేట సినిమా సక్సెస్లో ఇప్పుడు ఈ సన్నివేశమే ప్రధానంగా చర్చకు దారితీసింది. వాస్తవంగా జరిగిన సంఘటన కూడా అదే తరహా ప్రాంతం తూర్పుగోదావరి ప్రాంతంలోనే జరగడం, ఈ సినిమా నేపథ్యం కూడా అదే తూర్పుగోదావరి నేపథ్యంలో ఉండటం, సో ఆడియన్స్ ఖచ్చితంగా ఈ సంఘటన తెరకెక్కించిన విధానం అంతా కూడా వాస్తవికత దగ్గరగా ఉందని చెప్పేసి వాళ్ళందరూ చాలా మాట్లాడుకోవడం జరిగింది. సినిమా సక్సెస్లో కూడా ఇదే అంశం చాలా కీలకంగా మారింది. ఇందులో నటించిన నటీనటుల యొక్క ఆ పెర్ఫార్మెన్స్ కూడా అన్నిటి కూడా కలిసి రావటం ఈ సినిమా సక్సెస్లో చాలా కీలకంగా అయిందని చెప్పుకోవచ్చు. అయితే తమిళ చిత్రసీమలో ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రజలకు ఎలాంటి కొన్ని సంఘటనలు వాస్తవ సంఘటనలు వైరల్ అయిన సంఘటనలు ఏదైతే ప్రజల మధ్య నలుగుతూ ఉందో ఒక సమస్యను దాన్ని సినిమా రూపంలో తీసుకువచ్చి దాని మీద డిస్కషన్ జరిగేలాగా కూడా సినిమాలు చేస్తూ ఆ తర్వాత సమాజంలో మార్పును తీసుకొచ్చిన సంఘటనలు అనేకం ఉన్నాయి. సో ఇప్పుడు కూడా అంబాజీపేట సినిమా అలాంటి ఒక వాస్తవిక సంఘటనను, కులహంకారాన్ని, అధికార మదాన్ని ఎత్తి చూపుతూ కూడా వేలెత్తి చూపుతూ కూడా ఈ సినిమాలో తీసిన ఆ సన్నివేశాలన్నీ కూడా ఇప్పుడు చాలా చర్చలకు దారితీశాయి. సినిమా అనేది కొంతమేరకు ప్రభావం చూపుతుంది. వాస్తవిక నేపథ్యంలో తీసిన సినిమా అనేది ఖచ్చితంగా సమాజం మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అనేది ప్రజల్లో ఒక మంచి సంభాషణలకు కానీ దీని గురించి కాక మళ్ళీ జరిగిపోయిన ఉదంతాన్ని కూడా తెర మీదకి తీసుకువచ్చి మళ్ళీ ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చేసేందుకు ఏ మేరకు ఇది దోహదపడుతుందని మాత్రం మనం ముందు వెయిట్ చేసి చూడాల్సింది.